వెల్కమ్ టు ఖుషి స్టడీ సర్కిల్. టెట్ డిఎస్సి భాగంలో 6వ తరగతి సైన్స్ లో మనము 6వ చాప్టర్ ఆవాసంలో ఒక టాపిక్ గురించి తెలుసుకుందాము. టాపిక్ పేరు వచ్చేసి నేలపై పెరిగే మొక్క తులసి మరియు నీటిలో పెరిగే మొక్క వాలిస్నేరియా మరియు హైడ్రిల్లా గురించి మనం తెలుసుకుందాము. నేలపై పెరిగే మొక్క తులసి డిఫరెన్సెస్ చూసినట్లయితే మనకు తులసి ఇక్కడ తులసి మరియు నీటిలో పెరిగే మొక్క వాలిస్నేరియా హైడ్రిల్లా వాలిస్నేరియా అండ్ హైడ్రిల్లా ఈ మొక్కల గురించి తెలుసుకుందాం. వీటి యొక్క డిఫరెన్సెస్ చూసినట్లయితే ముందుగా తులసి మొక్క మనకు సౌరశక్తి సహాయంతో పెరుగుతుంది. సౌరశక్తి సహాయంతో పెరుగుతుంది తులసి. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాలిస్నేరియా హైడ్రిల్లా మొక్క సౌరశక్తి లేకుండా పెరుగుతుంది. సౌరశక్తి లేకుండా వాలిస్నేరియా మరియు హైడ్రిల్లా నీటి మొక్కలు పెరుగుతాయి. అదేవిధంగా తులసి మొక్క చూసుకున్నట్లయితే కాండం ఆధారంగా పత్రాలు ఏర్పడతాయి. ఏ విధంగా? కాండం ఆధారంగా మనకు పత్రాలు ఏర్పడతాయి. అదేవిధంగా వాలిస్నేరియా మరియు హైడ్రిల్లా నీటి మొక్కలలో కాండంలోనే పత్రాలు ఏర్పడతాయి. వీటిలో కాండంలోనే మనకు పత్రాలు ఏర్పడతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే తులసి మొక్క యొక్క వేళ్ళు నేలలో ఎదుగుతాయి. ఎక్కడ? వేళ్ళు నేలలో ఎదుగుతాయి. అదేవిధంగా వాలిస్నేరియా మరియు హైడ్రిల్లా నీటి మొక్కల యొక్క వేళ్ళు అనేటివి నీటిలో ఎదుగుతాయి. ఎక్కడ? నీటిలో ఎదుగుతాయి. అదేవిధంగా తులసి మొక్క యొక్క ఈ మొక్క నేల మీద పెరుగుతుంది. ఎక్కడ? నేల మీద పెరుగుతుంది. ఇది నేల మీద పెరుగుతుంది. వీటిని నేల మొక్క అని అంటారు. నేల మొక్క అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా వాలిస్నేరియా మరియు హైడ్రిల్లా మొక్కలను నీటి మొక్కలు అంటారు. ఇవి నీటిలో పెరుగుతాయి. వీటిని నీటి మొక్క అని పిలవడం జరుగుతుంది. ఇవి నీటిలో పెరుగుతాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు టెట్ డిఎస్సిలో భాగంగా మనకు నీటిలో పెరిగే మొక్క మరియు నేల మీద పెరిగే మొక్క తులసి యొక్క డిఫరెన్సెస్ని మనకు అడగడం జరుగుతుంది. మనకు తులసి మొక్క గురించి మనకు తెలిసే ఉంటుంది, కానీ నీటిలో పెరిగే మొక్క ఈ వాలిస్నేరియా మరియు హైడ్రిల్లా మొక్కల గురించి మనం తెలుసుకోవాలి. ఇవి సౌరశక్తి లేకుండా కూడా పెరుగుతాయి. వీటి యొక్క ఆకులు అనేటివి కాండంలోనే పత్రాలు ఏర్పడతాయి మరియు వేళ్ళు అనేటివి నీటిలో ఎదుగుతాయి మరియు వీటిని నీటి మొక్కలు అంటారు వాలిస్నేరియా మరియు హైడ్రిల్లా మొక్కలను. ఈ టాపిక్ని మనం టెట్ డిఎస్సి భాగంలో చూసుకుంటే మనకు ఇంపార్టెంట్గా బిట్స్ అనేటివి వస్తాయి.